దేవా, నీ రాజ్యానికి, నిత్య రాజ్యంలో మేము ప్రవేశించడానికి తగినటువంటి వారుగా నీ వాక్యము ద్వారా మమ్మల్ని సిద్ధము చేయమని, నీ వ్యతిరేక ఆత్మని ఆలయంలో ఎక్కడ నిలబడి చేయకుండా సహాయం చేయమని, అల్లరాత్మ నిలబడి చేయకుండా సహాయం చేయమని, వినేటువంటి చెవులు, గ్రహించేటువంటి హృదయాన్ని మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తుడు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. మీ బైబిల్స్ తీయండి. మనం ధన్యతల గురించి మాట్లాడుకున్నాం. మొట్టమొదటి ధన్యత ఏంటి చెప్పండి? ఆత్మ విషయమై దీనినటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఆత్మ విషయంలో ఎలా ఉండాలి? మనం దీనులుగా మనము ఉండాలి. అంటే ఎలాగ ఆత్మ విషయంలో దీనత్వం అంటే, మనము వీఆర్ నథింగ్, మనము నథింగ్, మనం దేనికి పనికిరాటువంటి వారము, పాపములోనే పుట్టాము, పాపములోనే తల్లి గర్భం దాల్చింది, పాపములోనే జీవించిన వారుగా ఉన్నాం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, మనము అపవిత్రులము అనేటువంటి రీతిలో మనందరము కూడా గ్రహింపు కలిగినటువంటి వారిగా, ఆత్మ విషయంలో దీనత్వము కలిగినటువంటి వారిగా. అలాగనే మనము మన జీవితంలో కూడా దీనత్వం అనేటువంటిది చాలా ముఖ్యం. హ్యూమిలిటీ అనేటువంటిది యేసు ప్రభు జీవితంలో చూస్తాం. ఆయన యొక్క ఘనత, మహిమ, ప్రభావాలు వదిలిపెట్టి సమస్త మానవాళి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆ శిలువ కార్యాన్ని మన నిమిత్తం ఆయన చేసినారు. ఆ దీనత్వాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనము కూడా దీనులుగా, ఆత్మ విషయంలో తగ్గింపు కలిగినటువంటి వారుగా మనము ఉండాలి. రెండవది చూడండి. రెండవది ఏంటి? దుఃఖపడు వారు ధన్యులు. బైబిల్స్ తీయాలి, అందరూ బైబిల్స్ తీయాలి. బైబిల్స్ లేకుండా మీరు చూడకూడదు, అటు ఇటు చూడకూడదు, బైబిల్స్ చూడాలి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చు. యేసు ప్రభువు వారు పలికినటువంటి మాటలు నా మాటలు కాదు ఇవి. తండ్రి అటువంటి దేవుడు కుమారుడు యేసు ప్రభువు వారిని లోకాన్ని పంపించి ఆయన రాజ్యాన్ని కట్టేటువంటి రీతిలో ఆయన పలికినటువంటి మాటలు. రెండో మాట ఏంటి? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడాలి. నేను పాపిని అనేటువంటి దుఃఖం నీకు రావాలి. పరలోకం నేను కోల్పోతున్నాను, పాపంలో ఉన్నాను, పరలోకాన్ని కోల్పోతాను. ఎందుకు యేసు ప్రభువుని మనం వెంబడిస్తున్నాం? పేరెంట్స్ చెప్పారని వస్తున్నాం మనం కాదు. ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? చెప్పాలి. ఎందుకు వస్తున్నాం ప్రభు దగ్గరికి? జాబులు వస్తాయని వస్తున్నావా? డబ్బులు వస్తాయని వస్తున్నావా? ఇంకా దేనికి వస్తాం యేసు ప్రభు దగ్గరికి? ఇళ్ళు కట్టుకుంటాము, లేకపోతే ఆస్తులు సంపాదించుకుంటా వస్తామా? అవన్నీ సెకండరీ. ప్రైమరీ ఏంటి? ఇక్కడ కళ్ళు మూసుకుంటే నిత్యత్వంలో యేసయ్య దగ్గర కళ్ళు తెరుస్తాం. అది యేసు ప్రభు దగ్గరకు రావడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరొకటి కానే కాదు. కాబట్టి మనము మన పాపముల విషయంలో రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి. కాబట్టి ఆ దుఃఖం అనేటువంటిది ఉండాలి. సపోజ్ మన బంధువులు ఎవరైనా చనిపోతారు, బాగా ప్రేమించిన వారు, దుఃఖం. వాళ్ళు చనిపోగానే ఏమనిపిస్తుంది మనకి? అయ్యో, నాన్న చనిపోయాడా, మా పేరెంట్స్కి ఇలాగైందా. ఎవరు చెప్పాలి? ఏడవరాని ఎవరు చెప్పాల్సిన అవసరంలా, మనందరికీ మనకు వచ్చేస్తుంది. దేవుడు నా నిమిత్తం ఆ మంచి కార్యం చేసినాడు, నేను ఇంత పాపాత్ముడిగా ఉన్నాను, నరకానికి వెళ్ళిపోతాను కదా అనేటువంటి రీతిలో మనం దుఃఖపడేటువంటి వారిగా మనము పశ్చాత్తాపడాలి. దావీదు ఎలా పశ్చాత్తాపడ్డాడు? తన పరుపు నీటిలో, కన్నీటి లే నీటిలో, చెరువులో నీటిలోనా తన కన్నీరు అలా కార్చాడు. అంటే అలాగనది అది మనకు అర్థం అవడానికి అలా రాస్తారు. తన పరుపు తన కన్నీటిలో తేలియాడినట్లుగా ప్రార్థన చేసినాడు. కాబట్టి అలా రిపెంటెన్స్ అనేటువంటి, దుఃఖపడతాం అనేటువంటిది కావాలి. తర్వాత చూస్తే మూడోది ఏంటి? సాత్వికులు ధన్యులు. సాత్వికులు అంటే నీకున్నటువంటి పవర్ని నువ్వు కంట్రోల్లో చేసుకోవాలి. నీకు పవర్ కలిగినటువంటి వాడవే, బట్ యూ షుడ్ బి అండర్ కంట్రోల్. మోషే ఉన్నాడు, ఎన్నో కార్యాలు చేసినాడు, కానీ మోషే ఎలాగున్నాడు? ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి వాడు కాదు. తన సొంత అన్న, అక్క అన్నటువంటి వారు ఉన్నారు, అయినా సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంతకాలం? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వారు ఎంత బాధ పెట్టారు లేదా? ఎన్నోసార్లు బాధ పెట్టారు, కానీ దేవుడు చూసుకున్నాడు వాళ్ళ విషయంలో. కాబట్టి మనం చేయాల్సినది ఏంటంటే, మోషే వాళ్ళు ఎలా ఉండాలి? సాత్వికముగా. నీకు దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. మోషే ఎన్ని చేసినాడు? మోషే చేసిన కార్యాలు ఎవరు చేయాల? కర్రతో చేసినాడు, ఎన్నో తన నోటితో చేసినాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు మోషే ద్వారా చేసినాడు. కానీ ఎక్కడ హెచ్చించుకుంటాం అనేటువంటిది కానీ, గర్వం అనేటువంటిది కానీ లేదు. దేవుని యొక్క మార్గంలో నడిచిన వాడుగా ఉన్నాడు. అలాగనే మనం చూస్తే నెక్స్ట్ ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పినటువంటి వారు ధన్యులు, వారు. నీతి అనేటువంటిది ప్రిమెట్ వల్లరా చాలా ముఖ్యమైనటువంటిది. నీతి, దేవుడు చెప్పినటువంటి సూక్తులు ఇవన్నీ కూడా నీతి కలిగినటువంటి వారుగా ఉండాలి. నీతి అంటే ఏంటి? పరిశుద్ధముగా, పవిత్రముగా, మోసాలు టక్కరలు లేకుండా యేసయ్యను వెంబడించటం. అబ్రహాం అలా వెంబడించినాడు.
దేవుడు ఏం చెప్పినాడో ఆ ప్రకారము నన్ను వెంబడించవయ్యా. మీ 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 ఊరు వదిలేసేసాయి, మీ దేశాన్ని వదిలేసాయి, నీ భార్యను, నీ కలిగినటువంటివి, నీ వారు ఎవరున్నారు వాళ్ళని తీసుకుని నన్ను వెంబడించు. ఏమన్నాడు వెంటనే? వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టేసినాడు. అబ్రహాం ఏం చేసినాడు? వదిలిపెట్టాడు. అది అతనికి నీతిగా ఎంచింది. కాబట్టి మనం వదిలిపెట్టాల్సిన ఎన్నో ఉంటాయి మన జీవితంలో, ఎన్నో ఉంటాయి, అవును కదా? ఇంకా భక్తి చేసే వారిలో కూడా ఇంకా వదిలిపెట్టనటువంటివి చాలా మనలో ఉంటాయి. దయచేసి అలాగ మనం ఉండకూడదు, వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి దేవుని వెంబడించేవారుగా మనం నీతిగా ఉండాలి. అంటే నీతి కార్యాలు అంటే మనం ఈ లోకంలో నీతి కార్యాలు కాదు, ఇతరులు వారు సహాయం చేస్తూ దాంతో మనం నీతి అనుకుంటాం. చాలా మంది ఇదే నీతి, దీని ద్వారా పరలోకానికి వెళ్తాం అనుకుంటారు. నో, నాట్ లైక్ దాట్. అలా మనం వెళ్ళేవారుగా ఉండకూడదు. మనం వస్త్రాలు ఇవ్వటమో, లేకపోతే భోజనాలు పెడతాం, అన్నదానాలు చేయటము, స్కూల్లో బుక్స్ పిల్లలకి ఇవ్వటము, పెన్సిళ్ళు కొనిపెడతాము, మంచి పనులు చేస్తున్నాం, వీటి ద్వారా మనం పరలోకానికి వెళ్తాం అనేటువంటిది కాదు. మనం యేసుని వెంబడించాలి, ఈ కార్యాలు కూడా మనం చేయాలి. అది నీతి అనేటువంటిది. తర్వాత మనం చూసేటది ఏముంది? కనికరము గలటువంటి వారు ధన్యులు, వారు కనికరము, మర్సీ అనేటువంటిది మనం చూపించాలి. గ్రేస్ అనేటువంటిది దేవుడు చూపించేటువంటిది, మర్సీ అనేటువంటిది మనం చూపించేటువంటిది. అర్థమైందని చెప్పింది. గ్రేస్ అనేటువంటిది దేవుడు చూపించేటువంటిది. ఏ అర్హత లేటువంటి వారికి కూడా కనికరం చూపించడం గ్రేస్ అనేటువంటిది. సపోజ్ ఎవరైనా నీడీ ఉన్నారనుకో, అవసరతలో ఉన్నారు, పేదలుగా ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, అతని గురించి మనం ఏం చెప్పాం? దాని ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? ఎవరు అతను మంచి సమరయుడు. ఏం చేశాడు? అక్కడ దెబ్బ తగిలేటువంటి వ్యక్తిని పట్టించుకున్నాడు, అతను పూటకుళ్ళ వాడి దగ్గర తీసుకెళ్ళాడు, అతనికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చున్నాడు. అంటే అవసరత ఉన్నటువంటి వ్యక్తిని పట్టించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరైతే అవసరత ఉందో, అర్హత ఉన్నదో, అంటే అవసరతలు, ఇబ్బందులు ఉన్నటువంటి వారు మనం ఏం చేయాలి? పట్టించుకోవాలి. అలా వెళ్ళి అదే ప్లేస్లో మనం చూస్తాం. సమరయుడు టైంలో ఒక ప్రీస్ట్ వెళ్ళాడంట, పట్టించుకున్నాడా? ప్రీస్ట్ అంటే ఏంటి? యాజకుడు. మరి పట్టించుకున్నాడా? పట్టించుకోవాలా. అది సరైనటువంటిది కాదు, అది దేవుడు చెప్పేటువంటిది. కాబట్టి కనికరమ గలటువంటి వారు ధన్యులు, వారు తర్వాత హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూచారు. హృదయ శుద్ధి అనేటువంటిది అది ఇట్ ఈస్ నాట్ ఏ వన్ డే ప్రాసెస్. హృదయ శుద్ధి అనేటువంటిది ఒక 3 రోజులు కూర్చుని చేసేటువంటి ప్రాసెస్ కాదు, లేదా 5 రోజులు చేసే. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే మనలో ఆదాము పాపము ఏముంది? ఆదాము పాపం ద్వారా మనలో పాపం అలాగున రేకెత్తుతూ ఉంటుంది. అన్నీ వదిలేస్తారు, మారుమనసు పొందుతారు, రక్షణ అనుభవంలోకి వస్తారు, బాప్తిజం తీసుకుంటారు, కొంతకాలం ఉంటారు. ఎక్కడో ఫ్రెండో, ఎక్కడో స్నేహితుడు, ఎక్కడో వాడో ఎవడో కలుస్తాడు, అరే చాలా రోజులేదు నీతో కలిసి ఒకసారి కొద్దిగా వేద్దాం రా అంటారు. అది లాగుతుంది. దాన్ని రెసిస్ట్ చేసేవారుగా మనం ఉండాలి. ఎవరో ఒక వెనకటి రోజుల్లో నీతో ఒక అమ్మాయి స్నేహం చేసింది, ఒక అబ్బాయి స్నేహం చేశాడు. ఆ అబ్బాయి మళ్ళీ నీకు ఇప్పుడు ఫోన్ చేస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ. నువ్వు ఆమె ఉండొచ్చు, నేను అతను కాదు. అది మనలో మార్పు అనేటువంటిది, హృదయ శుద్ధి అనేటువంటి ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఎంతకాలం అది ప్రాసెస్? నీ లోకాన్ని ముగించేంత వరకు కూడా ఆ ప్రాసెస్లోనే నువ్వు ఉండాలి. ప్రిమిటివ్ వల్ల యేసు ప్రభు దగ్గరికి వస్తున్నామంటే మన యొక్క గోల్ ఏంటంటే పరలోకానికి మనము చేరటం. పరలోకానికి చేరాలంటే హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు. హృదయ శుద్ధి ఎలా వస్తుంది? వదిలిపెట్టడం. ఆ ఏదైతే మలినం మనలో ఉందో దాన్ని మనం ఏం చేయాలి? తీసేసుకుంటూ ఉండాలి. అది వస్తూ ఉంటుంది. శోధనలు వస్తూ ఉంటాయి, పాప భాషలు వస్తూ ఉంటాయి, పాప కోరికలు వస్తూ ఉంటాయి. సైతాను వాడు నిద్రపోడు, నువ్వు నిద్రపోతావు. ఆత్మ విషయంలో నేను నిద్ర పెడతాడాడు. సైతాను ఏం చేస్తాడు? నువ్వు పడేంత వరకు కూడా, వాడి దారిలో పడేంత వరకు కూడా నువ్వు ఆడే టార్గెట్. నువ్వు టార్గెట్ అయిపోతావు. నువ్వు మారు మనసు పొందలేదా? నువ్వు టార్గెట్ కాదు. నువ్వు మారు మనసు పొందేవా? వాడు టార్గెట్ నువ్వే. భక్తి లేనటువంటి వారిని ఏమి చేయడు. శాంసన్ ఉన్నాడు, ఏం చేశాడు? దెలీలా తొడ మీద పెట్టుకుని నిద్రపోతున్నాడు. నిద్రపో పో అంతే. ఎప్పుడైతే శాంసన్ అయ్యో నేను తొడ మీద నిద్రపోతున్నానే, నేను తప్పు చేశాను, పాపం చేశాను అన్నటువంటి రీతిలో మనం కూడా ఎప్పుడైతే నేను పాపం నుంచి బయటికి రావాలంటావా, వాడు మనల్ని టార్గెట్ చేస్తాడు. కాబట్టి హృదయ శుద్ధి అనేటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ టిల్ యూ డై. మనం చనిపోయేంత వరకు కూడా మన యొక్క పాపముల విషయంలో మనము, అంటే మన మీదకి ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఒప్పుకునేటటువంటి వారుగా ఉండాలి, రెసిస్ట్ చేసేవారుగా ఉండాలి, తృణీకరించేటటువంటి వారుగా ఉండాలి, పాపం నుంచి పారిపోయేటటువంటి వారుగా. యోసేపు ఉన్నాడు, ఏం చేశాడు? పాపం వచ్చింది, ఉందలే పర్లేదులే, అక్కడ గుంటలో ఉండాడని తెచ్చి పొతిఫర్ ఇంట్లో పెట్టారు కదా, నాకేంటి లగ్జరీ లైఫ్ ఇంకేంటి అనేటువంటి రీతిలో ఉన్నాడా? యోసేపు ఏం చేశాడు? పొతిఫర్ పట్టుకుంది. మనాడు ఏం చేశాడు?
చెంగు పోయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఈ ర్యాన్ అవే ఫ్రమ్ దట్ ఫిలో. అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయేటువంటి వాడుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రియమేటి వల్లరా హృదయ శుద్ధి అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం వెళ్ళేటువంటి ప్లేస్ ఎలాంటి ప్లేసు? హోలీ, హోలీ, హోలీ. దేవుని యొక్క వాక్యంలో రెవల్యూషన్లో చూస్తాం, ఆయనకు 3 డైమెన్షన్లు ఉంటుంది. ఏంటి? హోలీ, హోలీ, హోలీ. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన ఒకరోజు ఒక పరిశుద్ధుడు ఒకసారి అలా ఆయన్ని ఎన్నిసార్లు అన్నారు? 3 సార్లు. అంటే అంత పరిశుద్ధుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా చెప్పేది అదే, దేవా వందనాలు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎంతకాలం చేస్తావు నువ్వు? అందుకని ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చుంటూ నేర్చుకోవాలి. ఇక్కడ కూర్చుంటూ నేర్చుకుంటే భక్తులు ఎట్టాడు? దావీదు అన్నాడు. ఏమన్నాడు దావీదు? 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని సన్నిధిలో గడపాలి, మనం కూర్చోవాలి. అది నేర్చుకుంటే రేపొద్దు నువ్వు పరలోకానికి వెళ్తావు. నీ గోల్ అదే కదా. ఆదివారం అనేక మంది రోడ్ల వెంబడి తిరుగుతున్నారు, పాపంలోకి తప్పిస్తున్నారు. ఇక్కడ చూడండి, మన ఇక్కడ క్లబ్ ఉంటుంది. ఏంటంటే దాని పేరు బైబిల్ కాలేజ్ ఎదురుగానే పెట్టారు. ఒకటి బైబిల్ కాలేజ్ ఎదురుగానే పెట్టారు. ఏంటది దాని పేరు? బిగ్ బ్రూస్కి. ఆ బిగ్ బ్రూస్కి ఉంది చూడండి. 25వ తారీఖు దగ్గర నుంచి శాలరీలు పడే దగ్గర నుంచి శాలరీలు అయ్యేంత వరకు, అంటే ఫస్ట్ వీక్, ఫస్ట్ వీక్ ఈ చివరి నుంచి కార్లు ఆ చివరి వరకు పార్కింగ్ ఉంటాయి. ఫుల్ పార్కింగ్. ఎందుకు? వచ్చే డబ్బులన్నీ పబ్బులు, జనాలు వెళ్ళేటది. మీ ఐటీ బ్యాచ్ అందరు అదే. నేను ఎప్పుడో మొదట్లో 20 ఏళ్ల క్రితం ఇక్కడికి వస్తే, బైబిల్ కాలేజ్ సాయాక్స్లో జాయిన్ అవ్వడానికి వస్తే నన్ను ఫ్రెండ్ తీసుకెళ్ళి భోజనాన్ని తీసుకెళ్ళాడు. సాయంత్రం వెళ్తారు, అరే నువ్వు అటు ఇటు చూడొద్దురా అంటున్నాడు. ఫస్ట్ టైం ఆడాలని తాగడం చూశాను నేను అక్కడ. కొత్త కదా, నేను వచ్చింది విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడికి వస్తే అది లేదు, తెలియదు అసలు మనకి. కానీ వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆడు చెప్పాడు, అరే నువ్వు చూడమాక అన్నాడు. చూడండి, అంటే అంత ముందు నుంచే తాగేవాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే లోకం అపవిత్రం అయిపోయింది. ఇదనం చూడండి, అనేక మంది సాటర్డే సండే వచ్చి అనేక రీతులుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ మనం ఎందుకు వచ్చాం? మోక్షానికి వెళ్ళాలి. ఈ లోకము అశాశ్వతము. ఈ లోకము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలే. వన్ డే వీఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ ఎర్త్. మనం ఒక దినం వదిలిపెట్టబోతున్నాం. తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం దేవాది దేవుని, రాజాది రాజు దగ్గరికి మనము మహిమోన్నతుడై ఆయన రాబోతున్నాడు. ఆయన దగ్గరికి మనందరము వెళ్ళబోతున్నాం. నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. వెళ్ళాలంటే ఆశతోనే ప్రభు దగ్గరికి వస్తున్నాం, గడుపుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాపాన్ని వదిలిపెడుతున్నాం, పాపాన్ని తృణీకరించేవారిగా మనం ఉంటున్నాం. ఇది మనం చేయాలటువంటి. కాబట్టి హృదయ శుద్ధి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. హృదయంలో హృదయం ఎలాంటిదంట? చాలా వ్యాధి. దానంతా మోసకరమైనటువంటిది ఇంకోటి లేదు. హృదయం చాలా ఘోరమైనటువంటి వ్యాధికి మనం చేయాల్సింది ఏంటి? ఆ మోసకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం ఎటు మనం లాక్కెళ్తుందా, ఎటు తప్పు చేస్తారని ట్రై చేస్తుందా అనే రీతిలో మనము వీ షుడ్ బి అండర్ కంట్రోల్. దేవుని యొక్క వాక్యానుసారముగా మనం కంట్రోల్లో, యోసేపు వలె, దానియేలు వలె పరిశుద్ధులుగా మనము. ఎందుకంటే నువ్వు వెళ్ళేటువంటిది పరిశుద్ధమైనటువంటి ఆయన దగ్గరికి వెళుతున్నాం. ప్రభు సన్నిధి పరిశుద్ధమైనది. అక్కడికి వెళ్ళేటటువంటి వారు ఎలా ఉండాలి? మనం మురికిగా ఉంటామా? ఎలా ఉండాలి? మనం హోలీగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, ఏదైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? టిప్ టాప్కి వెళ్తావు కదా. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎవరైనా పాత బట్టలు వేసుకెళ్తాడా? మరి మొన్న మా గురుగారు పెళ్ళి, మా ఎమ్మెల్యే గారి తమ్ముడు వాళ్ళ అబ్బాయి, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగి రిసెప్షన్ జరిగితే మరి ఆయన పెళ్ళికి వెళ్ళాలంటే మనం వెళ్ళాలి. మామూలు స్ట్రైప్స్ ఎత్తే బాగోదు కదా. నాకు మొదటి నుంచి అలవాటు, ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళు ఏంటంటే మాకు పొట్టు షర్టు, బ్లాక్ ప్యాంటు. బిజినెస్లు ఉండే వాళ్ళందరూ అదే పని చేసేవాళ్ళం. రేబాన్ గ్లాసులు, ఆ స్టైల్ వేరు. అక్కడ అలా తిరగడానికి అలవాటు పడ్డాం మేము, రాత్రిగుడు. సో మరి పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి కొద్దిగా పాష్కి వెళ్ళాలిగా. నేను వెనకాల మన వాళ్ళు 2 కుర్రాళ్ళు ఉన్నారు, మా సాయిను డౌటిగాడు. వాళ్ళు వైట్లు వేసుకున్నారు, నేనేమో పొట్టు చొక్కా వేసుకున్నా, పొట్టు లాంటిది. వాళ్ళిద్దరు నా పక్కన ఉన్నారు. బౌన్సర్లు ఎవరిని వెళ్ళవట్లా. అక్కడే మా ఎమ్మెల్యే గారు కూర్చున్నాడు. మా నాయన కూర్చోగానే సాగరు రా అన్నాడు. షేక్ హ్యాండ్ ఇచ్చేసిన తర్వాత అలాగున మరి పైకి వెళ్తుంటే, నేను వెళ్తుంటే బౌన్సర్లో అందరు నాపేస్తున్నారు, నన్ను మాత్రం. ఎందుకని? ఈ షర్ట్ చూసి. మామూలుగా మనం నథింగ్, వెనకాల 2 వైట్ అండ్ వైట్ ఉన్నారు, ఈడ ఎల్లో కలర్ వేసుకున్నాడు. ఏంటి ఈడు మరి అక్కడ ఎమ్మెల్యేతో మాట్లాడి వచ్చాడు, ఈడు కూడా ఒక రేంజ్ ఆడేమన్నది గబగబా. అంటే మనం బయట ఇలాగుంటేనే లోకంలో మరి పరిశుద్ధులైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఎలాగుండాలి మనం? అంతరంగాలు దేవుడు చూసేటువంటిది ఏం చూస్తాడు ఆయన?
మనుషులు ఏం చేయాలి, ఏం లక్ష్య పెడతారు? మనుషులు బాహ్య రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి నీ హృదయం శుద్ధీకరణ అనేటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి హృదయ శుద్ధి కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అప్పుడే వితౌట్ హోలీనెస్ నో మ్యాన్ షల్ సీ ద, పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండటము అసాధ్యం. ప్రభు సన్నిధిలోకి వెళ్ళలేం మనం. ఆయన అన్నారు, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేటట్టు మనందరము కూడా పరిశుద్ధులుగా వెళితేనే నిత్యత్వము. 2 నిత్యత్వాలు తెలుసు కదా మనకి. ఒకటేంటి, కిందకి వెళ్ళేది ఒకటి నిత్యత్వం. అది కూడా ఒక రోజులో చనిపోతే ఈ లోకాన్ని వదిలిపెడతాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తే నిత్యత్వం. ప్రభు కానటువంటి ప్లేస్కి వెళ్తే దట్ ఈజ్ ఆల్సో నిత్యత్వమే. అది కూడా నిత్యత్వమే. అందుట్లో ఎలా ఉంటుందంట, అగ్ని ఆరదు, పురుగు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ప్రిమేట్ వల్ల అర్థం చేసుకోండి. ఇది నాళ్ళ దేవుడు చూపిస్తున్నాడు అనేక మందికి. నరకములో ఒకరోజు యాత్ర అంట, బుక్ ఉండదు, చదవండి. దేవుడు ఆయన తీసుకెళ్ళాడు అక్కడ నరకంలోకి. ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరం. ఏ తప్పులు చేశారో, ఏ పాపాలు చేశారో, ఏ చేత్తో తప్పులు, కళ్ళతో తప్పులు, వాటిల్లో నుంచి పురుగులు వస్తున్నాయంట. అంటే వాళ్ళకి దేవుడు అలా అర్థం చేశాడంటే నరకం అంత భయంకరమైనటువంటిది రా బాబు, ఇక్కడికి రావద్దు అనేటువంటి దేవుడు తెలియజేసినాడు. కాబట్టి హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని నువ్వు దేవుని చూడాలంటే హృదయ శుద్ధి అనేటువంటిది. లాస్ట్ 2 విషయాలు మనం ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చదవండి, సమాధానపరచువారు వారు దేవుని కుమారులుగా నువ్వు ఉండాలంటే ఏం ఇవ్వాలంట, నువ్వు ఈ లోకంలో చూడండి ప్రిమేట్ వాళ్ళు ఇవాళ మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ చూసినా గొడవలే, తెగల మధ్య గొడవలు, కాంటినెంట్స్ మధ్య గొడవలు, తర్వాత దేశాల మధ్య గొడవలు. ఇప్పుడు చూడండి, ఇరాన్ మీదకి అమెరికా, రష్యా, ఇజ్రాయేల్ ఇరాన్ మీదకి వెళతాం అనేటువంటిది, వాళ్ళు వీళ్ళతో ఫైట్ చేయటం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నారు. కాబట్టి వాటన్నిటి కూడా తెచ్చేయాలని, వాళ్ళు ఎవరిని అటాక్ చేస్తారో వీళ్ళకి తెలియదు. ఫస్ట్ వాళ్ళ టార్గెట్ వచ్చి ఇజ్రాయేల్, నెక్స్ట్ టార్గెట్ అమెరికా. వాళ్ళ మెయిన్ టార్గెట్ అది పెట్టుకున్నారట. సో మమ్మల్ని ఎక్కడ బాధ పెడతారో, మమ్మల్ని ఎక్కడ నాశనం చేస్తారో, న్యూక్లియర్ వెపన్ అంతే కదా, నాశనం అయిపోతుంది కదా. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉందో, మెటీరియల్ ఉందో మొత్తాన్ని కూడా దానితో ఎంత కాన్ఫ్లిక్ట్లు వచ్చినాయి దేశంలో, ప్రపంచంలో. అందుకని అక్కడ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్లు బట్టి ఇక్కడ మనకు అనేకమైనటువంటి అన్నీ పెరిగిపోతున్నాయి, రేట్లు కూడా పెరుగుతున్నాయి, సమస్యలు, ఇబ్బందులు అనేకమైనటువంటి. మరి అక్కడ నిజంగా అక్కడ కాకపోయినా 10 అక్కడ చెప్తాడు. షుగర్ ఎంత 40 రూపాయలు అంటే ఇప్పుడు ఏమంటాడు 50 రూపాయలు. ఏంటి 50 అంటే యుద్ధం అంటున్నాడు ఆడు. ప్రతిదానికి అది ఒకటి చెప్తున్నారు. పెట్రోలు యుద్ధం అదంటే అనుకోవచ్చు, అక్కడి నుంచి బ్యారల్స్ రావట్లేదు కాబట్టి ఏదైనా అనుకోవచ్చు. దానికి కూడా ఇచ్చారని అన్నారు. మరి ఏదేమైనా తెలియదు. కానీ చూడండి, ఇక్కడ వీటన్నీ చూస్తే మన కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఇదనాలు ఎక్కడ చూసినా సరే ప్రిమేట్ వల్లరా, విభేదాలు అనేటువంటివి, గొడవలు పడతాం అనేటువంటిది ఎక్కడ చూసినా ఉంటున్నాయి. దేశాల మధ్యన గొడవలు, అలాగనే మతపరమైనటువంటి గొడవలు, వీటిని పెంచుతున్నారు వాళ్ళ బెనిఫిట్ కోసం. చాలామంది ఇలాంటి వాటిని పెంచుతూ ఉన్నారు. పొలిటికల్ ఎజెండా కోసం వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీస్ పవర్లో రావడం కోసం అనేక రకమైనటువంటి చిచ్చులు పెడుతున్నటువంటి వారుగా ఉన్నారు. అదినాల్లో ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఒక రిలీజియన్కి మరొక రిలీజియన్కి చిచ్చు, గొడవలు. అలాగనే కొన్ని ప్రాంతాల్లో కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు. చూడండి, ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి. అలాగనే కుటుంబాల్లో చిచ్చులు, కుటుంబాల్లో విభేదాలు, కుటుంబాల్లో సామరస్యం అనేటువంటిది ఉంట్లా, భార్యాభర్త మధ్య సంతోషం ఉండట్లా, భార్యాభర్తల మధ్యలో ఎక్కడ చూసినా సరే గొడవలు, చిన్న వాటికి గొడవలు, చిన్న వాటికి పోట్లాడలు, చిన్న వాటికి కొట్టుకుంటాం, చిన్న వాటికి ఇంటికి వెళ్ళిపోవడం, చిన్న వాటికి కేసులు పెడతాం, చిన్న వాటికి కోర్టుకి వెళ్ళిపోతాం. నేను ఏదో స్కూల్లో ఏదో డిస్టర్బెన్స్ జరిగితే ఒకసారి కోర్టుకి వెళితే ఆ కోర్టులో చూస్తే ఎంతమంది యవనస్తులు రాళ్ళు డైవర్స్కి అప్లై చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో. ఎక్కడో అనుకుంటాం మనం. బెంగళూరు సిటీలో ఎన్నో ఇలాంటి కేసులు ఉన్నాయి. ప్రిమేట్ వల్ల ఎక్కడ చూసినా సరే కాన్ఫ్లిక్ట్స్, విభేదాలు. భార్యాభర్తల మధ్య సామరస్యం ఉండాలి, నోరు మూసుకునేటటువంటి వారుగా ఉండాలి, కంట్రోల్లో ఉండేటటువంటి వారుగా ఉండాలి, ప్రేమ అనేటువంటిది ఉండాలి. దేవుని యొక్క ప్రేమ భర్త మీద నువ్వు చూపించాలి, భార్య మీద నువ్వు చూపించాలి. క్రీస్తుని మొదటి మీద నువ్వు ప్రేమించాలి, దాని తర్వాత నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. మొదట్లో ప్రేమ ఉంటుంది, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, పెళ్ళయ్యేంత వరకు అది. పెళ్ళయిన తర్వాత 1 సంవత్సరం బాగుంటారు, 2వ సంవత్సరం నుంచి
నీ దారి నాది, నా దారి నీది. కుటుంబాలలో సామరస్యం ఉన్నట్లా, పోట్లాట్లు ఎక్కువైపోతున్నాయి, గొడవలు ఎక్కువైపోతున్నాయి, సమాధానం ఉంట్లా. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుంది కుటుంబాల్లో? ఇంకా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ప్రియమైన వాళ్ళారా, నోరు మూసుకునేటట్టు వారికి ఉండాలి. ఒక ఏమన్నా అందనుకో భార్య, నోరు మూసుకుని ఏమవుతుంది, అయిపోద్ది కదా. భర్త ఏమన్నా అన్నాడు, ఒకసారి నోరు మూసుకో. కొంతమంది ప్రతిదానికి నాకు తెలుసు అంటారు, తెలవని విషయాలు కూడా తెలుసు అంటారు. ఎందుకు? భార్యాభర్తల మధ్య నేను గొప్ప అనేటువంటి ఫీలింగ్. నేను గొప్ప. ఏంటి నువ్వు గొప్ప? ఎంతలో ఉన్నా అంతలో పోతావు. నువ్వేంటి గొప్ప? సృష్టికర్త అనేటువంటి దేవుడు, నిత్యం ఉండేటువంటి దేవుడు, ఆయన గొప్ప. మీ మధ్య ఎందుకు విభేదాలు, పోట్లాట్లు, సామరస్యం ఉండట్లేదు, కొట్టుకుంటాం, తిట్టటం, చేతులు వాడటం, అనేకమైనటువంటి ఇబ్బందులు కుటుంబాల్లో. క్రైస్తవ కుటుంబాలంటే సమాధానం ఉండాలి, ఆనందం ఉండాలి. ఇతరులు ఎంటర్ అయినప్పుడు, మీ కుటుంబాలకు వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ ఫీల్ అవ్వాలి ఇతరులైనటువంటి వారు. ఎస్, దిస్ ఈస్ ద ఫ్యామిలీ వేర్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఫ్యామిలీ. దేవుడు నివసించేటువంటి కుటుంబం ఇది అనేటువంటిది ఉండాలి. అనుభవించాలి, వాళ్ళు ప్రేమను చూపించాలి. మీరు గాడ్లీ లవ్ కలిగేటువంటి వారుగా ఉండాలి. ఎవరు తప్పులు చేయింది? అన్ని తప్పులేనండి ఆమెకేం రావట్లేదు అంటూ ఉంటాం. అన్ని తప్పులేండి అతనికి అంటూ ఉంటారు కొంతమంది. భార్యల విషయంలో, భర్తల విషయంలో వీళ్ళు చేసేది ఒక్కడు రాదంటారు కొన్నిసార్లు. వంట రాదండి ఈవిడికి, పుట్టుకతోనే రాదు, కానీ వంట చేసి నేర్చుకోవాలి ఆడపిల్లలు కూడా. అదే దాన్నే నువ్వు ఒక ఇష్యూగా తీసుకుని నీకు అది రాదు, ఇది రాదు అనేటువంటిది రీతిలో అనేక మంది పొడుస్తూ ఉంటారు. నీకు అది రాదు, నీకు ఇది రాదు. మొదట నువ్వు లేకపోతే నేను బతకను అంటాడు. పెళ్ళయిన తర్వాత 4 రోజుల తర్వాత పొడుస్తున్నాడు. నీకు అది రాదు, నీకు ఇది రాదు, ఆ అమ్మాయి బెటర్, ఈ అమ్మాయి బెటర్. కంపారిజన్, దయ్యం చేసేటువంటి పనులు, కంపారిజన్. దేవుని యొక్క బిడ్డలకు అలా ఉండకూడదు. ప్రేమ ఉండాలి, కుటుంబాల్లో సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, కాన్ఫ్లిక్ట్స్ ఉండకూడదు. ఎక్కడ చూసినా సరే సైతాన్ని పెట్టేటువంటి డిస్టర్బెన్స్. అలాగనే ప్రియమైన ఈ యొక్క విభేదాలు అనేటువంటివి కొంతమంది పుల్లలు పెడతా ఉంటారు. పుల్లలు పెట్టేటట్టు వాళ్ళు చాలామంది ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా పెడతారు. అత్తమామలు చేసేటువంటి పనులు కొంతసార్లు అదే. వీడు నా మాట వింటలేదు, పెళ్ళం వచ్చిన తర్వాత దాని వెనకాలే పడుతున్నాడు, కాబట్టి దీనికి వీడికి ఒక లెసన్ టీచ్ చేయాలి. ఏంట్రా మీ ఆవిడ ఎక్కడ ఎవరితో మాట్లాడుతుంది, 24 గంటల ఫోన్లో ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 24 గంటల ఫోన్లో ఉంది ఏంటి అంటది. పాపం వాడు ఆఫీస్కి వెళ్తాడు, కానీ వాడికి సమాధానం అది వరకు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చేసేవాడు. వీళ్ళ అమ్మ చెప్పిన తర్వాత అసలు ఫోన్ పనిచేస్తుందా లేదా, మాట్లాడుతుందా లేదా, 10 సార్లు ఫోన్ అవుతుంది ఈవిడికి అర్థం కాదు. పాపం ఇంటికి ఏంటి నా మీద ఎంత ప్రేమ పెరిగిందో అనుకుంటుంది ఆవిడ. విషయం ఏంటంటే అక్కడ అమ్మ చెప్పింది కాబట్టి అసలు మాట్లాడుతుందా, మామూలుగా ఉందా, ఫోను ఎంగేజ్లో ఉందా ఏంటనేటువంటి రీతిలో ఆయనకి నిద్ర పట్టక, ఆఫీస్ వర్క్ చేయక ఈయన పద్దాకా ఫోన్లు చేస్తూ ఉంటాడు. కొంతమంది చేసేటువంటి పనులు పొలాలు పెడతారు. స్నేహితులు సంతోషంగా ఉంటే ఊర్చుకోలేరు కొంతమంది. చర్చెస్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తానికి కారణం అదే. ఆడవాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రిమేట్ వల్ల ఒకళ్ళ గురించి ఒకళ్ళు నెగిటివ్గా మాట్లాడవద్దు. థర్డ్ పర్సన్ గురించి నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడకూడదు. మీరు ఎవరి గురించి అన్నా విన్నా, నేను మొన్న ఏదో ఒక విషయం చెప్పానండి ఒకళ్ళకి, అది బయటకు వచ్చేసింది. నాకు అర్థం కాలేదు, ఏంటి ఈ విషయం ఇలాగ వచ్చింది అనుకున్నాను నేను. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అప్పుడు అర్థమైంది, ఐ హ్యావ్ టు బీ కంట్రోల్. నోరు మూసుకునేటట్టు వారుగా మనం, అంటే నేను పాజిటివే చెప్పాను, నెగిటివ్ చెప్పలేదు. నేను ఎప్పుడు నెగిటివ్ గురించి చెప్పను. ఎవరి గురించి చెప్పినా, వారి జీవితాల గురించి నాకు చెప్పినా, దట్స్ ఇట్, దాన్ని క్లోజ్ చేస్తా అంతే. మరలా ఎక్కడ ఎవరి గురించి ఆ పర్సన్ గురించి నేను ఎక్కడ నెగిటివ్గా మాట్లాడిన. అసలు ఒక వీలుంటే పాజిటివ్గా మాడతా. ఈవెన్ ఈ వాజ్ వెరీ రూయిన్ పర్సన్ అయినా సరే, నాకు తెలుసు అతని గురించి అయినా సరే, వేరే వ్యక్తితో మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు కూడా అతను మంచాడనే చెప్తా. కొన్నిసార్లు మనం అలా మంచాడని చెప్పినప్పుడు వీడెళ్ళి నువ్వు మంచాడవంట అన్నాడంటే నిజంగా మంచాడు అవడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది పాజిటివ్గా మారుతారు. కొంతమంది అరే నువ్వు వచ్చారా బాబు, దేవుడిని దీవిస్తాడు, అదేంటి అందరు చేసేరా అనాలి మనం. నువ్వు తప్పులో ఉండవు, నువ్వు పాపంలో ఉండవు, నువ్వు వ్యభిచారంలో ఉండవు, నువ్వు దొంగ అన్నావు అనుకో వాడిని. నువ్వు దొంగ కదా, నువ్వు వ్యభిచారు కదా, నేను దొంగను కదా, నేను వ్యభిచారం కదా, నేను మోసగాడిని కదా, నన్ను మారల దేవుడు, వాడిని ఎందుకు మార్చడు? కొన్నిసార్లు నువ్వు తాగుతున్నావు అంటాడు. ప్రేమ చూపించాలి వాళ్ళ మీద మనం. దేవుని బిడ్డలుగా ప్రేమ చూపించేటట్టు వారు కూడా ఎత్తిపోడ్చేటట్టు మాటలు, కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటిది ప్రియమైన వారు, విభేదాలు పుల్లలు పెట్టేటట్టు వారికి ఉండకూడదు. దేవుని బిడ్డలుగా చూడండి, దావీదు అరణ్యంలో ఉన్నాడు.
దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు యొక్క మంద వెళ్ళింది, అరణ్యంలో ఉంది. దావీదు ఏం చేసినాడు, అక్కడ మందను తన పనివారితో కాయించినట్టు వాడుగా ఉన్నాడు. ఏ యొక్క జంతువులు వచ్చి వాటిని ఎత్తుకుపోకుండా ఏం చేశాడు నాబాలు కాదు, దావీదు ఏం చేశాడు, దాన్ని కాయించినాడు. ఏ డిస్టర్బెన్స్ రాకుండా, ఏ మందని ఎత్తుకుపోకుండా, మేకలను గొర్రెలను వాటిని ఎత్తుకుపోకుండా దావీదు కాయించినాడు. సో దావీదు దగ్గర ఫుడ్ అయిపోయింది. తన దగ్గర 400 మంది ఎంతమంది పనివారు ఉన్నారు తనతో ఉండేటట్టు వారు. సో వీళ్ళందరికీ ఫుడ్ కావాలి. అప్పుడు ఏం చేసినాడు, ఒక ఇన్ఫర్మేషన్ పంపించినాడు. ఏం పంపించినాడు, నాబాలు ధనవంతుడు కదా, అతని దగ్గరికి వెళ్ళండి రా బాబు, కొద్దిగా ఫుడ్ ఇస్తాడేమో, వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పండి, నీ మందకి ఎలాంటి అపాయం లేకుండా మేము కాపాడినాం, పాజిటివ్ వేలో చెప్పి మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళితే అతను ఇస్తాడని చెప్పాడు. వెళ్ళేపాటికి దావీదు ఎవడో, యెష్షే కుమారుడు ఎవడో, వాడేంటి మమ్మల్ని అడగడానికి రివర్స్ డైరెక్షన్లో వచ్చేసాడు నాబాలు. ఈ యొక్క మాటలన్నీ కూడా పనివాడు చెప్పాడు. ఎవరికి, అబీగేలుకి చెప్పాడు. అబీగేలు ఏం చేసింది, వెంటనే యాక్షన్ అది పీస్ మేకర్ చేసేటట్టు పని. ఈ విషయం దావీదు దగ్గరికి వెళ్ళింది. దావీదు ఉగ్రుడైపోయినాడు. వీళ్ళు ఎవ్వరమెంట్ తెల్లారే బయలుదేరండి రా, బయలుదేరిపోయినాడు. దావీదు స్టార్ట్ చేస్తే అపజయం అనేటువంటిది లేదు, బయలుదేరినాడు. అక్కడ బయలుదేరినాడు, ఈమె ఇక్కడ బయలుదేరింది. అబీగేలు బయలుదేరింది, వంటలతో చెప్పింది, అరే కొన్ని వంటలు చేయండి. పనాలతో చెప్పింది, రసాలు పెట్టుకోండి, తిత్తులు పెట్టుకోండి, లేకపోతే ఇంకోటి పెట్టుకోండి, ఫుడ్ అంతా రెడీ చేయండి. గాడిదని పిలిచింది, పిలిపించుకుంది, గాడిదని ఎక్కింది, బయలుదేరింది. దావీదు అంత దూరం ఉన్నాడు, దిగింది, వెంటనే సాష్టాంగ నమస్కారం చేసేసింది. అయ్యా, నువ్వు నార్మల్ క్యాండిడేట్ కాదు, నా భర్త మూర్ఖుడు నాయన, వాడి పేరుకి తగినటువంటి వాడు. దావీదు ఉగ్రుడైపోయినాడు అంతకుముందు. ఎప్పుడైతే ఇవి డౌన్ అయిందో, ఎప్పుడైతే ఇవిడు అలాగున నమస్కారం చేసిందో, సాష్టాంగ నమస్కారం చేసిందో, దావీదులో ఉండేటువంటి ఉగ్రత్వం అంతా కూడా డౌన్ అయిపోయింది. చూసారా ప్రియమిత్రులారా, అది చేయవలసినటువంటి పని. కుటుంబాలు ఉన్నటువంటి సమస్యలు తొలగించడానికి మనం యాక్షన్ తీసుకోవాలి. పాజిటివ్ వేలో మనం ఉండాలి. ఒక పీస్ మేకర్గా మనం ఉండాలి. సమాధానకర్త, ఆయన పేరేంటి, సమాధానకర్తయగు అధిపతి, ఆయన బిడ్డలుగా. అందుకని అక్కడ మనం చూస్తాం, నువ్వు సమాధానాన్ని చేసేవాడుగా నువ్వు ఉండాలి. యూ షుడ్ బి ఎ పీస్ మేకర్, దెన్ యూ విల్ బి కాల్డ్ యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మీరు అనబడతారు. ఎప్పుడు, ఇఫ్ యూ ఆల్సో యాక్ట్ లైక్ ఏ పీస్ మేకర్. మీరు కూడా ఒక పీస్ మేకర్గా, సమాధానకర్తగా, అంటే సమాధానాన్ని తీసుకొచ్చేవారుగా, కాన్ఫ్లిక్ట్స్ని పోగొట్టేవారుగా. మన కేఏ పాల్ గారు ఉన్నారు, ఏం చేసేవారు ఆయన, పీస్ మిషన్, ఎయిర్ ఫోర్స్ 1లో వెళ్ళేవాడంట ఆయన. పీస్ మిషన్ వెళ్ళేవాడు, చేశాడు ఆయన. అనేకమైనటువంటి దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగించినాడు. ఇవాళ ఆయనకున్నటువంటి పేరు ఆయన అనవసరంగా పాడు చేసుకున్నాడు. ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. అంత మంచి పవర్లో ఉండేటువంటి వ్యక్తి పూర్తిగా నాశనం అయిపోయినటువంటి, అంటే నాశనం కాదు, బట్ థింగ్ ఏంటంటే ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని, ఆయన లెవెల్ని ఆయన తగ్గించుకునేటువంటి వాడుగా. మనకెందుకంటే పాలిటిక్స్, వాళ్ళ అధిపతులే నీ దగ్గరికి వస్తున్నారు. ఫోన్ చేస్తే పిఎం వచ్చేస్తాడు, అంతే కదా ఆయన దగ్గరికి. ఆ రేంజ్ ఉండేటటువంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడు, ఈయనే పర్మిషన్ అడగాల్సి వస్తుంది వాళ్ళ దగ్గరికి. నేను ఇవ్వమంటున్నారు వాళ్ళు ఇవాళ రేపు. కానీ మొన్న వెళ్ళాడు, ఇరాన్ వెళ్ళి మాట్లాడొచ్చాడు. చూడండి ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్. టక్మని వెళ్ళాడు, యుద్ధం అనగా వెళ్ళిపోయాడు. ఆ దేశాధినేతలతో మాట్లాడటానికి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి కొంతమందిని తీసుకెళ్ళాడు ఆయన, అమెరికా నుంచి. చూడండి, అలాంటి పీస్ మేకర్స్గా మనము ఉండాలి. దేవుని బిడ్డలాంటి వారు. అప్పుడు నీవేమవుతావు, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా. 2 అన్నదమ్ములు ఉన్నారంట. 2 అన్నదమ్ములకి చెరో 10 ఎకరాలు ఉందంట. చెరో 10 ఎకరాలు ఉంది. చక్కగా 2 కుటుంబాలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అంటే వీళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వాల, అప్పుడే స్టార్ట్ అయింది. పెద్దాడికి పెళ్ళి అయిపోయింది, చిన్నాడికి పెళ్ళి అవ్వాల. వదిన బాగా చూసుకుంటుంది మరిదిని, చాలా బాగుంది. చక్కగా 2 20 ఎకరాలు, అదో 10 ఇది 10, 2 కలిసి చక్కగా చేసుకుంటున్నారు. చక్కగా భోజనాలు చేస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అంతా బాగుంది. ఈ గురుగారి చిన్నాడు కూడా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మరి కొంత డిస్టర్బెన్స్లు వస్తాయి కదా. ఎవరి వల్ల చెప్పండి, అది రాకూడదు. మన చర్చిలో మన బిడ్డలందరూ కూడా మీరు పీస్ మేకర్స్గా ఉండాలి. మీరు దేవుడు మిమ్మల్ని పీస్ మేకర్స్గా చేయునుగాక. కాన్ఫ్లిక్ట్స్ తెచ్చేవారు ఉండకూడదు. కొన్నిసార్లు ఎందుకంటే చెప్తున్నా, ఈ లేడీ పెళ్ళైన తర్వాత వీళ్ళు ఏదో ఒకటి పొలాలు పెడతారు. నీ వదిలేంటి అలా ఉంటుంది, మీ అన్నయ్య ఏంటి వాళ్ళైనా తినేది, మీ అన్నయ్య పిల్లలైనా తినటం. ఈ కుటుంబాల్లో కూడా ఈయనకి పెళ్ళైన తర్వాత ఆవిడ గారు వచ్చి, పెళ్లి చేసుకున్న ఆవిడ వచ్చి స్టార్ట్ చేసింది,
ఏంటి పద్దాక మీ ఇంట్లో మీ అన్నయ్య దగ్గర ఉండాలా, సపరేట్ అవుదాం రా. సరే అన్నయ్యని అడిగాడు, అన్న మేము సపరేట్ అవుతాం. ఓకేరా ఉండరా నీ ఇష్టం. బాగానే ఉంది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కేసింది ఇంకా బాగా. ఒక రోజున పొద్దున్న వెళ్ళిపోయాడు అన్న దగ్గరికి. అన్న అదన్నా ఇదన్నా నువ్వు అలా చేస్తున్నావు ఇది చేస్తున్నావు. నాన్న అలా కాదురా, నువ్వు నా కొడుకులా అంటాడురా, ఆ మాటలు ఈ మాటలు ఎన్నో చెప్పాడు, సర్ది చెప్పాడు. నో 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 అని పోట్లాడి ఈవెన్ కొడతానికి కూడా వెళ్ళిపోయాడు అన్న దగ్గరికి. అన్నకు కూడా కోపం వచ్చింది. వీడు నేను ఎంత ప్రేమిస్తే, వీడు నేను ఎంత నా కొడుకులాగా నేను ప్రేమిస్తే వీడు ఇలాంటి పని చేస్తాడా, వీడి సంగతి ఏంటి అని అన్నకు కూడా కోపం వచ్చి నెక్స్ట్ డేన ఒకడిని పట్టుకుని ఒక కార్పెంటర్ని పట్టుకున్నాడంట. ఆ కార్పెంటర్ చెప్పాడంట, అరే మా తమ్ముడికి నాకు మధ్యన కాలువ వెళ్తుంది కదా, ఆ కాలువకి పక్కన ఉన్నటువంటి నా పొలం అంతటికి కూడా ఒక ఫెన్సింగ్ కట్టేయన్నాడంట. నా పొలం అంతటికి కూడా ఒక ఫెన్సింగ్ కట్టే, మా వాడు అటు వస్తాడు కదా, ఆడి ముఖం నేను చూడకూడదు, ఆడి ముఖం నేను చూడకూడదు. ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చేసి మాట్లాడతల్లా. ఆడు పని ఆడిని పిలిచాడు, ఆడు కార్పెంటర్ వచ్చేసాడు, స్టార్ట్ చేయబోతున్నాడు. ఎంత కావాలి, ఎంత, నాకు 5 లక్షలు అవుతుంది సార్ ఇది కడతానికి. సో 5 లక్షలు ఇచ్చాడు. నేను 6 నెలల దాకా రాను, నేను 6 నెలల తర్వాత వస్తాను. ఈ లోపు మొత్తం నా ప్రాపర్టీకి మొత్తం నా పొలం అంతటికి కూడా నువ్వేం చేయాలి, ఫెన్సింగ్ కట్టేయాలి. ఫెన్సింగ్ కట్టేయమని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్నగారు 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిన తర్వాత కరెక్ట్గా ఎంతవరకు అయిందో చూద్దాం, 6 నెలలు టైం ఇచ్చాడు కదా, అప్పటి వరకు ఆడి ముఖం చూడకూడదని అనుకున్నా కదా అని 6 నెలల తర్వాత అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పొలం దగ్గరికి వెళితే అక్కడ ఫెన్సింగ్ లేదంట. ఫెన్సింగ్ లేకుండా ఏముందంటే ఆ పొలానికి ఈ పొలానికి మధ్యన ఒక బ్రిడ్జ్ కట్టాడు, ఒక వంతిని కట్టాడంట ఈ కార్పెంటరు. సో ఇది చూశాడు, అలా చూశాడంట. అన్న ఏంటి వంతిని కట్టాడేంటి, నేను ఫెన్సింగ్ కట్టమంటే అనేటువంటిది ఆలోచన చేస్తున్నాడు. ఈ లోపు అవతల పక్కన ఉన్నటువంటి వంతిన మీద నుంచి తమ్ముడు పైకెక్కి వంతిన మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఇలా చూసి వంతిని చూసి, ఏంటి నా అన్న, నేను తిట్టాను, నేను కొడతానికి కూడా వెళ్ళాను, బూతులు కూడా తిట్టాను, కానీ నా అన్న నన్ను అంత ప్రేమిస్తున్నాడా, ఆ వంతిని ఎక్కేసేసి ఏడ్చుకుంటా పరిగెత్తుకుని వెళ్ళాడంట. వీడు ఏడుపు, అన్నా నన్ను ఇలాగ అన్నావన్నా, నేను ఇలా కొడతానికి వచ్చాను, నన్ను నువ్వు ఇలా ప్రేమిస్తున్నావు, ఈ మాటలన్నీ కూడా అన్న విన్నాడు. అన్న హృదయం కూడా కరిగిపోయిందంట. ఈ తమ్ముడు అటు పరిగెత్తుకెళ్ళేపాటికి అన్న కూడా తప్పినటువంటి కుమారుడు దగ్గరికి తండ్రి అట్టా పరిగెత్తుకొచ్చాడు. అలాగున అన్న కూడా దగ్గరికి వచ్చేసి తమ్ముడిని అలాగున కౌగలి వేసుకున్నాడు. వేసుకుని, తప్పైందిరా నాది, క్షమించరా తమ్ముడు. అన్నా నీది కాదన్నా, నాది అన్నా తప్పు. ఇద్దరి మధ్యన సామరస్యము ఏర్పడిపోయింది. అయిపోయిన తర్వాత ఆ కార్పెంటర్ని ఇద్దరు కలిసి అన్నారంట. పెద్ద అన్నాడంట ముందుగా, నానా నువ్వు అటు ఇటు వెళ్తానికి వీల్లేదు, మాతో పాటే ఒక తమ్ముడుగా నువ్వు కూడా మాతో పాటు ఉండాలి. అప్పుడు ఈ కార్పెంటర్ ఏమన్నాడు తెలుసా, సార్ మీ పని అయిపోయింది, లోకంలో ఇంకా అనేక మంది బ్రిడ్జ్ నేను కట్టాల్సిన వాడుగా ఉన్నాడు, నువ్వు కూడా బ్రిడ్జిలు కట్టేటువంటి వాడవుగా నువ్వు ఉండాలి. ఇతరుల మధ్య ఉండేటువంటి సమస్యలు దాన్ని నువ్వు ఎంకరేజ్ చేయకూడదు, దాన్ని తీసేయాలి. అది సమాధానకర్తయగు అధిపతి యొక్క కుమారులు కుమార్తెలు అనబడటానికి కారణం. నువ్వు కాన్ఫ్లిక్ట్స్ పెట్టావనుకో, దానివల్ల ఏమవుతుంది, ఇంతే గొడవలు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, కొట్లాటలు. చూడండి ఎన్నెన్ని కుటుంబాలలో చిన్న ఒక గజము, ఒక అడుగు పొలం భేదం, లేదంటే ఒక సరిహద్దుల్లో ఒక అడుగు ఉంటుంది. మాకు వీళ్ళకి చిన్న సమస్య వచ్చింది, పక్కన వాళ్ళు లేరు. అప్పుడు ఆ కాంట్రాక్టర్ కట్టాడు, మా సరిహద్దులో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాడు. సరే అని వదిలేసాను నేను. ఆ ఓనర్ వచ్చినారు, చెప్పా, మీ వాడు ఇలా కట్టాడు, నా దాంట్లో కట్టాడు కాబట్టి మీరు కట్టిన దాని మీద నేను గోడ కడతానన్నా. సరే సార్ కట్టేయండి సార్ అన్నాడు. కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి వాటిని మనం పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న విభేదాలు పెద్ద పెద్ద విభేదాలుగా అయిపోతాయి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏముండాలి, ఏం చేయాలి, చెప్పండి, సమాధానము తెచ్చేవాళ్ళుగా ఉండాలి. వీ షుడ్ బి పీస్ మేకర్స్. సమాధానాన్ని అందించేటట్టు వారిగా, పీస్ని తెచ్చేటట్టు వారిగా మనము ఉండాలి. అప్పుడు మనం ఏమంటాం, దేవుని యొక్క కుమారులు. నెక్స్ట్ ఏంటి చూడండి ఒకసారి, 10వ వచనం 11వ వచనము గట్టిగా చదవాలి. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. తర్వాత కూడా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు, చూడండి ఇక్కడ నీతి నిమిత్తము, తర్వాత నా నిమిత్తము, ఈ రెండు కూడా ఏంటంటే ఏంటి, ఈ రెండు కూడా హింసించబడతాం, పర్సిక్యూట్ చేయటం అనేటువంటిది. అందుకనే ఈ రెండింటి కూడా 9 ధన్యతలు అంటారు. కానీ ఈ నీతి నిమిత్తము నా నిమిత్తం రెండు కూడా పర్సిక్యూషన్ కాబట్టి మనము దీన్ని ఒక ధన్యతగా మనం తీసుకున్నాం. లేదంటే కొంతమంది 2 ధన్యతలు అంటారు. ఏదేమైనా సరే నీతి కొరకు మనం బాధపడతాం. అంటే నీతి చేయటం విషయంలో, సపోజ్ నువ్వు నీతిగా ఉన్నావు,
తప్పు చేయకుండా ఉండవు, పాపం చేయకుండా ఉండవు. అది వరకు నువ్వు పాపం చేసి అప్పుడు నువ్వు పాపం చేయట్లా. నీతో స్నేహితులు పాతాళ్ళు ఏమంటారు, మరి ఈడు హల్లెలూయా అయిపోయాడరా అంటారు కొంతమంది. అనరా, యేసు బిడ్డ అయిపోయాడరా వీళ్ళు అంటారు కొంతమంది. చెప్తారు అట్లా చులకనగా మాడతారు. అరే ఈడు ప్రార్థనకి వెళ్తున్నాడు రా, గుడికి వెళ్తున్నాడు రా, చర్చికి వెళ్తున్నాడు రా. జనాలు మనల్ని హింసిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనల్ని కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టే వారు ఉంటారు. చూడండి, కొంతమంది కుటుంబాలలో స్త్రీలు ఎట్టి వారు ప్రార్థన చేసుకునే భర్తలు ఎట్టి వారు ఎంతో హింసించేవారు ఉన్నారు. ఎందుకు నువ్వు వెళ్తున్నావు ప్రార్థనకి? సమాజం ఏమనుకుంటుంది, మనల్ని తక్కువ వాళ్ళు అనుకుంటుంది, మనల్ని అలాగ అనుకుంటుంది, మనల్ని ఎలాగ అనుకుంటుంది అనేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు భర్తలు, చాలామంది అలా వెళ్ళవట్లా సంఘాలకి. అంటే హింస అనేటువంటిది దేవుని దగ్గరికి వెళుతుంటే హింస, నీతిగా బ్రతుకుతుంటే హింస. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం సమాజంలో మనకి ఇన్సల్ట్ రావడం అనేటువంటి జరుగుతుంది, తృణీకరించడం అనేటువంటి జరుగుతుంది. అలాగనే కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెడతాం, హామ్ చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. దేశ ప్రభుని వెంబడి దినాల్లో చూడండి మీరు, ఎన్ని చర్చిలను కూలగొట్టేస్తున్నారు, ఎన్ని చర్చిలను సంఘస్థులైన వారిని బాధలు పెడుతున్నారు. అయినా సరే ఇవన్నీ మనం ఎక్కడో అనుకుంటున్నాం, రష్యాలో పర్సిక్యూషన్ అంట, చైనాలో పర్సిక్యూషన్ అంట అనుకుంటాం. నో 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 నో, ప్రపంచం అంతా పర్సిక్యూషన్ ఉంది. క్రీస్తుని వెంబడించే విషయంలో పర్సిక్యూషన్ ఉంది. అప్పుడే నువ్వు ధన్యుడువు. పర్సిక్యూట్ అవ్వాలి. నువ్వు నీతి నిమిత్తము నువ్వు తప్పు చేయకుండా నిలబడినప్పుడు, నిన్ను బాధ పెట్టినప్పుడు, నిన్ను ఇబ్బందులు పెట్టినప్పుడు నువ్వేమనుకోవాలి, నేను ధన్యుడను, నేను ధన్యుడను, దేవుని కొరకు నేను ధన్యుడను, దేవుడు నాకు ధన్యత ఇచ్చినాడు అనేటువంటి రీతిలో మనం అనుకునేటువంటి వారుగా మనము ఉండాలి. ప్రిమిటి వల్ల మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని కొరకు మనము నిలబడాలి. అలాగనే పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో కూడా మనం ధన్యులుగా కాపాడుకోవాలి. మనం నీతిలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, కరప్ట్ అవ్వకూడదు, మోసాలు చేయకూడదు, లంచాలు తీసుకునేటువంటి వారికి ఉండకూడదు, ఫ్రాడ్ అనేటువంటిది మాట్లాడకూడదు. నీతిగా నిలబడాలి. నీకు రావాల్సిన డబ్బులు రాకపోయినా పర్వాలేదు, అయినా సరే నువ్వు పర్ఫెక్ట్గా నిలబడాలి, నీతి కొరకు నిలబడాలి. మోసాలు, కొంతమంది నేను చెప్తున్నాను, కొంతమంది అంతకుముందు లంచాలు తీసుకునేటువంటి వారు మన సంఘంలో ఉండేటువంటి వారు ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం విన్నారో ఆ లంచాలు తీసుకుని ఆ వ్యక్తి బిల్డింగ్లు కొనేసి అపార్ట్మెంట్ కట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అతని హృదయాన్ని మార్చిందో అతను వెళ్ళిపోయి ఆ అపార్ట్మెంట్ అమ్మేసేసి ఏ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆ దగ్గరికి ఇచ్చేసినాడు. నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను అయ్యా, నేను ఇప్పటివరకు ఎవరు చూడలేదు అన్నాడంట ఆయన. ఎవరిస్తారు అట్లా? యేసయ్య హృదయాన్ని మారుస్తే రెస్టిట్యూట్ చేస్తారు. చాలామంది భక్తి చేసేటి వాళ్ళు అలా చేయరు, ఒప్పుకుంటారు. యేసు దగ్గర ఒప్పుకుంటారు, ప్రజల దగ్గర ఒప్పుకోరు. అది సరైనటువంటి భక్తి కాదు. నీది కానటువంటి దాన్ని నువ్వు ముట్టకూడదు. నీ డబ్బు కాదా నువ్వు ముట్టకూడదు, నీ వస్తువు కాదా నువ్వు ముట్టకూడదు, ఆ స్త్రీ నీది కాదా ఆ స్త్రీ నువ్వు ముట్టకూడదు, ఆ పురుషుడు నీది వాడు కాదా నువ్వు ముట్టకూడదు. భక్తి చేసేటి వారు పర్ఫెక్ట్గా ఉండాలి. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రిమేట్ వల్ల దేవుని కొరకు నీతి నిమిత్తం మనం ఎలాగుండాలి. ఈవెన్ పర్సిక్యూషన్ వచ్చినా సరే, ఈవెన్ మనల్ని బాధ పెట్టినా పర్వాలేదు, చాలాసార్లు మనల్ని కొన్నిసార్లు హింసిస్తారు, ఇబ్బందులు పెడతారు, ఆటంకాలు పెడతారు, దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. బిడ్డలెట్టిన వారు దేవుని దగ్గరికి వెళ్తే కొంతమంది వాళ్ళు చూడండి, మీకు సీక్రెట్ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. సీక్రెట్ క్రిస్టియన్స్ ఉంటారు, దేవుని వెంబడించడం ఇష్టం, కానీ ఓపెన్గా వచ్చి గుడికి వెళ్తాం, చర్చికి వెళ్ళటం, అందరితో కలవటం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇళ్లలోనే అనేక మంది దేవుడిని వెంబడించినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, మనం చూసినట్టయితే చూడండి, ఇబ్బందులు పడినటువంటి వారు స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ ఏం చేసినారు? రాళ్లతో కొట్టినారు. దేవుని యొక్క వాక్యం అందించేటప్పుడు రాళ్లతో కొట్టబడినాడు స్టెఫెన్. అయినా సరే పరలోకంలో దేవుడిని చూసినటువంటి వాడుగా స్టెఫెన్ ఉన్నాడు. అలాగనే మనం చూస్తాం, స్టెఫెన్ కొట్టేటప్పుడు సాక్షిగా ఉన్నటువంటి పౌలు ఉన్నాడు. పౌలు కూడా దేవుని కొరకు ఎన్నో దెబ్బలు పడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎన్ని దెబ్బలు పడినాడు? ఎన్నో. దేశప్రభు గారి కంటే ఒకటి తక్కువగా అన్ని దెబ్బలు పడినటువంటి వాడుగా పౌలు కూడా ఉన్నాడు. కాబట్టి దెబ్బలు కొట్టబడటం, హింసించబడటం, జైల్లో పెట్టబడటం. పౌలు దేవుని కొరకు ఓడబద్దలైనప్పుడు దేవుని కొరకు నిలబడినాడు. దేవుని యొక్క సన్నిధి ఉందో, దేవుని యొక్క దూత వచ్చి పౌలుతో మాట్లాడింది. చూడండి, మనం దేవుని కొరకు నిలబడినప్పుడు అసాక్షులు అయిపోయినారు శిష్యులు ఎట్టి వారు అందరూ కూడా. ఎంతమంది అనేక రీతులుగా అనేక ప్రాంతాల్లో అసాక్షులు అయిపోయినారు. 12 మంది శిష్యులు, యోహోను తర్వాత యోహోను కూడా లాస్ట్లో అది అయిపోయినాడు. చూడండి, శిష్యులు ఎట్టి వారు అందరూ కూడా అసాక్షులు అయిపోయినారు. కారణం ఏంటి? యేసుని వాళ్ళు చూసినారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రిమేట్ వెళ్ళరా, మనము దేవుని కొరకు నిలబడేటటువంటి వారిగా మనము నీతి కొరకు నిలబడాలి. అలాగనే దేశయ్య కొరకు మనము నిలబడేటటువంటి వారికి ఎప్పుడు నీతి వస్తుంది అంటే యేసుని వెంబడిస్తేనే నీతి వస్తుంది. కాబట్టి యేసుని వెంబడించినట్లయితే నువ్వు నీతిమంతుడుగా ఉంటావు. నీతి కొరకు నువ్వు నిలబడినట్లయితే దాని తర్వాత మనం ఏం చూస్తాం? దాని విషయంలో అక్కడ ఇలాగున వారు మీకు సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము
చూడండి, అందుకనే మనం చూస్తాం పరలోకంలో ఎవరైతే అసాక్షులైనారో వాళ్ళందరూ ఎక్కడున్నారు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కనపడద్ది. దేవుని యొక్క బలిపీఠం కింద ఉంటారు వాళ్ళందరూ కూడా. నాజా సత్యస్వరూపి, ఎందాక ఈ బాధ మాకు, ఎందాక రక్తము చిందించబడటం, హింసించబడినటువంటి వారుగా మా వాళ్ళు అనేక మంది ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇంకా కొంతమంది హింసించబడాలయా, వెయిట్ చేయండి. దేవుని కొరకు నిలబడినటువంటి వారు, రక్తం చిందించిన వారు అనేక మంది ప్రిమిటి వారి యొక్క ఫలము అధికమవుతుంది. దేవుని కొరకు నిలబడినావంటే దేవుని యొక్క కార్యాలు చూడండి. అక్కడ స్టెఫెను, తర్వాత పౌలు హింసించబడినప్పుడు సంఘం ఏమైంది? ఇంకా ఎదగా, అంటే ఎక్స్పాండ్ అవడం అనేటువంటిది జరిగింది. ఎంతగానో అభివృద్ధి అనేటువంటిది వచ్చేసింది. చూడండి, మనం చూసినట్టయితే ఆ యొక్క టైము 69 AD 155 ఆ టైంలో యేసుప్రభువు వారు చనిపోయినటువంటి తర్వాత 30 సంవత్సరాల తర్వాత, సుమారు 36 సంవత్సరాల తర్వాత స్మిర్నా ప్రాంతంలో పాలికాప్ అనేటువంటి బిషప్ ఉండేటువంటి వాడు. ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి టైంలో ఆయన చాలా మంచి లీడర్గా, ఫెయిత్ఫుల్ లీడర్గా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఈ యొక్క రోమన్ గవర్నమెంట్ క్రైస్తవులైనటువంటి వారిని చాలా పర్సిక్యూట్ చేసేటువంటిది. అయితే ఈ యొక్క రోమన్ ఎంపరర్ ఏం చేసేటువంటి వాడు అంటే, సీజర్ ఉండేటువంటి వాడు. అతను ఏం చేసేవారంటే, ఈ సీజర్ని మీరు వర్షిప్ చేయాలి, పాలికాప్ని మీరు వర్షిప్ చేయకూడదు అనేటువంటి రీతిలో, కాదు యేసుని వెంబడించకూడదు, మీరు సీజర్ని వెంబడించాలి అనేటువంటి రీతిలో వాళ్ళు. ఈ పాలికాప్ అనేటువంటి బిషప్ ఏం చేసినాడంటే, నేను దేవుడిని వెంబడిస్తాను అనే రీతిలో దేవుడిని వెంబడించడం స్టార్ట్ చేసినాడు. ఒక బిషప్గా ఉన్నాడు, దేవునికి వాక్కు అందిస్తున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వాడుగా ఉన్నారు. అయితే ఒక దినం ఇతనికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే, ఈ యొక్క నువ్వు ఇలా చేస్తాం మంచిది కాదు, నిన్ను ఆ యొక్క కోర్టుకు తీసుకురమ్మన్నారని ఈ యొక్క పాలికాప్ని అక్కడ తీసుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఆ జరిగేటువంటి మూమెంట్లో కొంతమంది సోల్జర్స్ వచ్చేసి పాలికాప్ దగ్గరికి వస్తారు. పాలికాప్ బిషప్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేశారంటే, కొద్దిగా టైం ఇవ్వమన్నాడు ఆయన. నేను వస్తాను, కొద్దిగా టైం ఇవ్వండి. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ సోల్జర్స్ అందరికి కూడా ఇంట్లో భోజనం వండించి చక్కగా వాళ్ళకి భోజనం పెట్టేసి వాళ్ళ దగ్గర టైం తీసుకుని, సరే ఇప్పుడు వెళ్దాం పదండి వాళ్ళతో పాటు బయలుదేరి వచ్చేసినాడు. వాళ్ళతో పాటు బయలుదేరి ఆయన వచ్చేసిన తర్వాత ఒక పెద్ద ఆడిటోరియం అనేటువంటి దాంట్లో ఆయన అక్కడ తీసుకువెళ్ళి అక్కడ అడిగినారు, యేసుని వెంబడిస్తావా లేకపోతే సీజర్ని వెంబడిస్తావా? ఎవరిని వెంబడిస్తావు నువ్వు డిసైడ్ చేసుకో. యేసుని వెంబడించినావంటే నేను ఈ దినం కాల్చివేస్తాం, యేసుని వెంబడిస్తావంటే నీ దినం చంపేస్తాం. అప్పుడు ప్రజలందరూ కూడా అరిసినటువంటి మాట ఏంటంటే, ఈయన్ని సజీవుగానే మనం కాల్చేయాలి, సజీవంగానే కాల్చేయాలి, ఉండవాడు ఉన్నట్టుగానే ఇతను మనం కాల్ చేయాలి అనేటువంటి రీతిలో ప్రజలందరూ కూడా ఆ యొక్క కోర్టులో అందరూ కూడా అన్నటువంటి వారుగా ఉన్నారు. అప్పుడు ఈ అగ్ని చేత కాల్చేద్దాం అనేటువంటి రీతిలో, అగ్ని చేత కాల్చేయాలి అనేటువంటి రీతిలో వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ అగ్నిని అంటించినారు. కానీ అగ్ని ఆయన దగ్గర దాకా వచ్చింది, కానీ వెంటనే ఆయనను ఏమీ చేయలేదు. కొంతసేపు అయిపోయిన తర్వాత ఆ అగ్ని అలాగ వచ్చేసి చుట్టుపక్కలంతా అలాగ వచ్చేసి చివరికి అగ్ని ఆయన ముట్టుకుంటాం. ఆ టైంలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, 86 సంవత్సరాలు బతికాను, 86 సంవత్సరాలు నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా నాకు ఎలాంటి కీడు చేయలేదు, కాబట్టి ఆయనను ఈ టైంలో నేను ఎలాగునా విడిచిపెడతాను, నాకేం పర్వాలేదు, ఈ దినం నేను కళ్ళు మూసుకుంటే నా దేవుని దగ్గర నేను కళ్ళు తెరుస్తాను, నాకేమైనా పర్వాలేదు, కాబట్టి నేను అలాగున దేవుని కొరకు నిలబడతాను అనేటువంటి రీతిలో పాలికాపు తన జీవితాన్ని వారికి అలాగున అర్పించేసిన. వాళ్ళు వెంటనే అగ్గి పెట్టేసినారు, కాల్ చేసినారు. ఆయన అలాగనే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని తన ప్రాణాలను అలాగున కోల్పోయినాడు. ప్రిమిటి వల్ల నీవు నేను కూడా ధన్యులము. మనం కూడా ఒక దినం వెళ్ళబోతున్నాం పరలోకానికి. నీవు నేను వెళ్ళినప్పుడు మీరు అడగండి, ఎక్కడ వేర్ ఈజ్ మిస్టర్ పాలికాప్, ఐ వాంట్ టు సీ హిమ్. మీరు చూడవచ్చు ఆయనను. దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆయన మనం చూడాలి. అసాక్షులుగా శిష్యులైనటువంటి వారు, దేవుని కొరకు నిలబడినటువంటి వారు ఉన్నారు. ఏలియా, ఎలీషా అనేటువంటి వారు మనం చూడవచ్చు, అబ్రహామును మనం చూడవచ్చు, పేతురు మనం చూడవచ్చు, వాళ్ళు మనం రికగ్నైజ్ చేయొచ్చు, దూతలను అడగొచ్చు. వీటన్నిటిలో కూడా మనం వెళ్ళడానికి అవకాశము ఉంది. ఎప్పుడు నువ్వు ధన్యుడుగా నువ్వు ఉన్నప్పుడు. నీతి కొరకు ఆకలి దెబ్బగలేటువంటి వారు ధన్యులు. అలాగనే దేవుని కొరకు నీతిగా, దేవుని కొరకు మనము పర్సిక్యూట్ అయినా సరే మనం అలాగనే నిలబడేటువంటి వారిగా మనము ఉండాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఇద్దరు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనందరము కూడా ఈ యొక్క 8 అట్రిబ్యూట్స్ అంటే ధన్యతలను మీరు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి చక్కగా. అంటే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, యాక్షన్లోకి రావాలి. సమాధానం
తెచ్చేటట్టు వారిగా మనము ఉండాలి. అలాగనే సమస్యలు వచ్చినా నీతి నిమిత్తము కానీ, దేవుని వెంబడించే నిమిత్తము కానీ, ఏవైనా మనల్ని పర్సిక్యూట్ చేసినా, ఎవరిని కొట్టినా తిట్టినా మనం ఏవాలి? దేవునికి వందనం, దేవుడు చూసుకుంటాడనే రీతిలో మనము ఉండాలి. అలాగనే హృదయ శుద్ధిని మనం కాపాడుకోవాలి, కనికరాన్ని చూపించాలి, నీతి కొరకు ఆకలి దప్పులు గడిచిన వారికి ఉండాలి, సాత్వికులుగా ఉండాలి, దుఃఖపడేటటువంటి వారికి ఉండాలి, ఆత్మ విషయంలో ధీరులుగా మనము ఉండాలి. ఇవన్నీ కూడా మనము మన జీవితంలో ప్రాక్టికాలిటీ అనేటువంటిది మనము చూపించేటటువంటి వారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలుగా మీ సందులో మమ్మల్ని చేర్చున్నారు, నీ మాటలు మీరు మాకు అందించినారు, నీకు వందనాలు. ప్రియ ప్రభా, నీతి నిమిత్తము తండ్రి, మీ నిమిత్తము ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ప్రభా, మేము ఎక్కడ కష్టపడేటట్టు వారుగా అనుకోకుండా దేవుడు మాకు ఇచ్చినాడు. దేవుని సందులోకి వెళ్ళినప్పుడు మేము ఎంతో బెనిఫిట్ పొందుతాం. నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంతో మేము ఆస్వాదించబడేటట్టు వారికి ఉంటాం. పరలోకంలో మాకు ధన్యత అనేటువంటిది గొప్ప కనపడుతుంది అని నీ వాక్కులో మేము చూసినాం. అలాగనే ప్రభా, సమాధాన పరిచేవారిగా మీరు మమ్మల్ని చేయండి. ఎక్కడ ఆ సమాధానం మేము రేకెత్తిచ్చేవారికి ఉండకుండా, ఎక్కడ ఇద్దరి మధ్యన మేము పొలలు పెట్టేవారికి ఉండకుండా, కాన్ఫ్లిక్ట్స్ భేదాలను మేము పెంచేవారికి ఉండకుండా ప్రభా, దేవా తండ్రి, సఖ్యత, సమాధానము, శాంతిని ప్రభా తండ్రి బిడ్డల్లో, ఇతరుల కుటుంబాలలో మేము అందించేటువంటి క్రైస్తవులుగా మీరు మమ్మల్ని చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని అందరూ కూడా ముందు నడిపించి నీ కృపలో మమ్మల్ని కొనసాగింప చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.